ఈరోజు మా క్వార్టర్స్లో ఒక ఆంటీ పూజ పెట్టుకున్నారు. దానికి నేను ఇలా రెడీ అయ్యాను. ఇక్కడ ఆంటీని అడిగాను అనమాట. ఆంటీ ఏంటి ఈ పూజ ఏంటంటే శివచర్చ అని అన్నారు. ఆంటీ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివచర్చ కోసం ఈ శివచర్చ ఎలా చేస్తారు ఏంటనేసి. ఈ పూజ వీక్లీ వన్స్ చేసుకోవచ్చు అంట, మంత్లీ కూడా చేసుకోవచ్చు అంట. ఆంటీ చాలా ఎక్కువగా పూజలు చేస్తారు. మన సైడ్ అయితే ప్రసాదం పులిహార దద్దోజనం ఉంటాయి కదా. మనం ఇటు నార్త్ సైడ్ వెళ్ళినా కూడా ఇలాంటి ప్రసాదమే ఉంటుంది. పట్టిక బెల్లం ఇలాంటి పూరీలు ఇవన్నీ ఉంటాయి అనమాట. నార్త్ సైడ్ ఏంటంటే మనం నుదుటిని బొట్టు పెట్టుకుంటాం కదా, కానీ ఇటు సైడ్ ఏంటంటే 5 సార్లు పెట్టుకుంటారనమాట. ఆంటీ అదే అడుగుతుంది, 4 times అయ్యింది, ఇంకొకసారి పెట్టు అని. ఇక్కడ మా పాప కూడా భజన చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు పాట పాడతారనమాట. మనకు అవి లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది కదా, అందుకే మన తెలుగు వాళ్ళు కూడా మన లాంగ్వేజ్ లో పాట ఇక్కడ కాసేపు భజన చేసిన తర్వాత ఆంటీ శివుని కథ కోసం చెప్తున్నారనమాట. तो सब चाहते हैं कि मेरे बाल बच्चे जितने भी है ना सारे ही अव्वल आए, कोई नहीं चाहता कि मेरा कोई भी बेटा पीछे हो जाए, है ना। तो सबको समान सिखा गेहूं का दाना उसको दे दिया और ఇంకాసేపు భజన అయిపోయిన తర్వాత కాసేపు దేవుడు పాటల కోసం డాన్సులు కూడా వేశారనమాట. ఇది అయిపోయి భజన అంతా అయిపోయిన తర్వాత హారతి కూడా తీశారు. ఇటు పక్క కన్ఫర్మ్ గా నార్త్ సైడ్ తల మీద కదా కొంగు కన్ఫర్మ్ గా వేసుకోవాలి. ఇక్కడ గుళ్ళో కూడా అలౌ చేయరు తల మీద కొంగు లేకపోతే, అందుకే కన్ఫర్మ్ గా దుప్పటా కూడా వేసుకుని వెళ్ళాలి. ఇలా తల మీద వేసుకునే కొంగుని గుంగట్ అంటారనమాట నార్త్ సైడ్. ఇంకా ఒకరి తర్వాత ఒకరు హారతి ఇవ్వడం మొదలు పెట్టి చేయమని ప్రార్థిస్తున్నారనమాట. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత అందరూ తెచ్చిన ప్రసాదాలు కూడా పనిచేసాము. పూజ అయిపోయిన తర్వాత కాయగూరలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళాము. కాయగూరలు తీసుకొని ఇంటికి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకో.